నా నా అనుమానం. ఎందుకంటే ఇంత ఇంత సుదీర్ఘకాలంగా కేటీఆర్ యొక్క ఒక్కొక్కరికి వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క దరిద్రం ఉంది. ఓకే, తండ్రికి ఏమో తాగుబోతు, ఓకే, కూతురేమో ఏది వసూళ్ళు చేస్తుంది, అల్లుడేమో హరీష్ రావు గారు కబ్జాలు పెడతాడు, వీడేమో తిరిగిపోతు కేటీఆర్. ఓకే, సో వీడికి అంతే, ఆడది కనిపిస్తే చాలు, అది వయసు ఉందా ముసల్దా దాని పిల్లలు ఉన్నారా ఏది, ఒక తెలంగాణనిచ్చిన తెలంగాణ తల్లి 60-70 ఏళ్ళు సాగుకు దగ్గర వచ్చిన ఆ తల్లిని కూడా అమ్మ బొమ్మ అని ఎవరన్నా అంటారా ఆ భూమి మీద? అదే కేటీఆర్ వాళ్ళ అమ్మని ఎవరన్నా మీ అమ్మ బొమ్మ అంటే ఊరుకుంటాడు వాడు? వాని భార్యని అందరి దగ్గర వండబెడతా అంటే ఊరుకుంటాడు వాడు? మరి నువ్వు వేరే వాడి భార్యని, వేరే వాడి బిడ్డని, వేరే వాడి తల్లిని అట్లా ఆ దృష్టితో చూసే ఆ లంగబుద్ధి ఆడికెళ్ళి వచ్చిందిరా లుచ్చబాడుకో. అంటే గడిలల్లా వెనకట మల్లిగా ఎల్లిగా అని చెప్పి వాని కొడుకుని వాడిని శూద్రుని జీతగాని లెక్కుంచుకొని వాని కొడుకుని పొలం పని పాలు వెండిచ్చి వాని భార్యని అట్లా రేప్ చేసి అట్లా గడిలల్లో చేసిన సాంప్రదాయాన్ని అదే గడి మెంటాలిటీని ఇంకా కంటిన్యూ చేస్తా అంటే గడిలో ఎంత దూరం ధర్మేసిర్రా గుర్తు చేసుకో ఒకసారి. ఊర్లలో ఒక్కొక్కరిని దొరకబట్టి దొరలని చంపుతుంటే అందరు ఊర్లు ఇడిచిపెట్టి వాళ్ళకున్న భూములు ఇడిచిపెట్టి పట్టణాలకు వారిపోయొచ్చారు. అందుకని ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పి అందరిని చంపుతున్నారు. మళ్ళీ అసలు అనుభవదాడు కాలం తీసేసి మొత్తం పంచిపెట్టిన భూములని మళ్ళీ గుంజుకున్నాడు వీడు కేసీఆర్ గారు. వీడి కేసీఆర్ గారికి పూర్తిగా చిన్నజీఆర్ గారి కాళ్ళు మొక్కిన చిన్నజీఆర్ గారు చెప్తే ఏదైనా చేసేటువంటి అమిత్ షా లుచ్చనా కొడుకు, ఆ బ్రాహ్మణం లుచ్చనా కొడుకులు, ఈ మనువాద వ్యవస్థను నాటి నుంచి నేటికి పోషిస్తున్న ఆ లుచ్చనా కొడుకులు వీడు వాడు దోస్తవుతాడు. ఎట్లా గెలుస్తాడు బీజేపీ? 5% ఓట్లు లేనివాడు ఎట్లా గెలుస్తాడు? బీఆర్ఎస్ ఓట్లని బీజేపీ పడగొట్టిండు. మొన్న క్యాండిడేట్ నిలబెట్టలే ఎమ్మెల్సీలా. ఎందుకంటే ఆలోచన కొడుకు ఏంది, ఇక్కడ కాంగ్రెస్ ఉందనుకో రాష్ట్రంలో, బీజేపీని వ్యతిరేకించే పార్టీ ఉందనుకో, వానికి రావాల్సిన ఏది మూటలు రావు, అట్లనే వాడు ఏదైనా బిల్లు పెడితే మద్దతు ఉండదు. అందుకని వాడని ఉండాలి, వాడు రాలేని దగ్గర వాడికి మూటలు వంచేటోళ్ళు వానికి అనుకూలంగా బీజేపీ తెచ్చిన ఒక్క బిల్లు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేయాలి ఇప్పటి వరకు. కాబట్టి దోస్తులు అది ప్రజలకు నాశనం చేస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ పరిపాలించినప్పుడే ఇంత గలీజ్ ఉందిరా అంటే దీనికి 100 రెట్లు గలీజ్గా బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, దొంగ రాసుకుంటే బూడిదే రాలినట్టు వీడు గజ దొంగ అయితే వాడు గజ దొంగ బీజేపీ. ఒక్క మన రాష్ట్రానికి ఒక మెట్రో రైలు అనుమతి అంటే అంటాడు. ఆడ సబర్మతి రివర్ ఫ్రంట్ కడతాడు, ఆడ యమునా రివర్ ఫ్రంట్ కడతాడు, ఈడ మూసీ రివర్ ఫ్రంట్ కడతా అంటే అడ్డపడతాడు, ఈడ ఐటీ పార్క్ పెడతా అంటే అడ్డుపడతాడు, ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇరా అంటే ఇయ్యాడు, ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కడదామంటే అనుమతి ఇయ్యాడు, అప్పులు చేద్దామా అంటే అనుమతి ఇయ్యాడు. అంటే నువ్వోడిరా మేమేం చేయాలి, నీకోడి ఇచ్చిండు జుట్టు, నీ చేలోడు పెట్టిండు అధికారం. నువ్వు పబ్లిక్ సర్వెంట్ కదా, నీ ఓడివి. చెప్పులు మోయడానికి కూడా పనికిరాని సన్నాసులు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఒక్కడన్నా తీసుకొచ్చిన రాష్ట్రానికి? వాడు కరీంనగర్కి ఏం తెచ్చిండు, వీడు నిజామాబాద్కి ఏం తెచ్చిండు, వాడు మెదక్కి ఏం తెచ్చిండు, వీడు మల్కాజ్గిరికి ఏం తెచ్చిండు? లుచ్చనా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో ఆమెకు నాకు ఫస్ట్ తెలిసింది చెప్పినాక చూసుకుంటే చెప్దాం. ఓకే, అది ఎందుకంటే మోర్ అక్యురేట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ క్రమంలో నేను ఏమంటున్నా అంటే డెఫినెట్లీ అమ్మాయి చూడడానికి అందంగా ఉంది. ఓకే, ఫిజికల్ గా లుక్ అరౌండ్ 40 years, వాళ్ళ కూతురికి అరౌండ్ 14 or 16 అరౌండ్ ఐ థింక్ షీ స్టిల్ గోయింగ్ టు స్కూల్. సో కానీ అందంగా ఉంది. సో ఆ క్రమంలో డెఫినెట్లీ నా అంచనా ప్రకారం కేటీఆర్ వదిలాడు. ఓకే, ఓకే, అది వాళ్ళు ఏం రాసిర్రో అది ఎంతవరకు కరెక్ట్ గానే తెలుగు స్క్రైబ్స్ ఏదో ఉంది, అందులో చూద్దాం. వాళ్ళు మరి ఆ తెలుగు స్క్రైబ్ టీఆర్ఎస్ కి అనుకూలం అని చెప్పిండ్రు, అయినా కానీ చూద్దాం. ఓకే, సో ఆ క్రమంలో ఏమంటున్నా అంటే ఇంకోటి ఏంటంటే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ అయితే ఒకరినొకరు పరిచయం పెంచుకున్నాక వాళ్ళకి వర్కౌట్ అయితే కంటిన్యూ చేస్తారు, వర్కౌట్ కాకపోతే ఎండ్ చేసుకుంటారు, అంతే. అది మ్యారేజ్ అయినా సరే, మ్యారేజ్ కి లివ్ ఇన్ రిలేషన్షిప్ కి ఏమీ తేడా లేదు ఎక్సెప్ట్ ద లీగల్ బైండింగ్. అర్థమైందా? అంతకుమించి ఏం లేదు. మ్యారేజ్ లో కూడా రోజు కొట్టుక తెచ్చేటోళ్ళు ఉన్నారు, రోజు సంపుకుంటోళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ మ్యారేజ్, బోత్ ఆర్ సేమ్. పెళ్లి చేసుకున్న వాళ్ళు సంపుకుంటలేరు. నిన్న 16 ఏళ్ల బిడ్డ గంత పెద్దగా చేస్తే దానికి
సమస్యకు పరిష్కారం, తల్లి మంచి చదువులేదా, బిడ్డ బిడ్డ అట్లా బాగా డిఫరెంట్ గా ఫీల్ అయిందా, అది కారణం ఏదైనా సరే ఆ సమస్యకు పరిష్కారానికి వేరే మార్గాలు ఉన్నాయి. సంపుడు సచ్చుడు రెండు తప్పే. అంటే వేరే వాళ్ళని చంపడం కానీ ఆత్మహత్య చేసుకో రెండు తప్పే. ఫైట్ ఫైండ్ ఎ మీనింగ్ఫుల్ సొల్యూషన్. యూ టేక్ హెల్ప్. దెర్ ఆర్ సో మెనీ సోషల్ ఆర్గనైజేషన్స్, దెర్ ఆర్ సో మెనీ ఎన్జిఓస్. పోలీస్ హెల్ప్ తీసుకోండి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ తీసుకోండి. దెర్ ఆర్ సో మెనీ వేస్ టు హెల్ప్. ఏ రకంగా నచ్చలేదు పారిపోండి, విడిపోండి. లేకపోతే నలుగురు దగ్గర పైసలు లేకపోతే పైసలు అడుక్కొని అయినా సరే వేరే దగ్గర ఉండండి. మీనింగ్ఫుల్ సొల్యూషన్ పెట్టండి. సంపుడు ఎందుకు రాయ్యా?